యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను రాసిన మందులు ఉదయం సాయంత్రం వాడండి. టైంకి ఫుడ్ తీసుకొని బాగా నిద్రపోండి. టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోండి. అలాగే డాక్టర్. డాక్టర్, ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కదా? తప్పకుండా మేడం, ఇదిగోండి నా కాంటాక్ట్ నంబర్. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాం. మంచిది. పూర్ణ, మధ్యాహ్నం టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను మేడం. ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ తింటూ ఉండు. అలాగే మేడం. నమస్తే మేడం. అయ్యో, వీడు మళ్ళీ తాగొచ్చాడే. ఇప్పుడు మేడం ఏమంటుందో ఏంటో. వీడు ప్రశాంతంగా బతకనిచ్చేటట్లేడు. మేడం మమ్మల్ని ఇంట్లోంచి పంపించేస్తుందేమో. మీ ఆయన తాగొచ్చాడు కదా? క్షమించండి మేడం, ఇలా చేస్తాడని అనుకోలేదు. వాడికి నేను బుద్ధి చెప్తాను మేడం. నీకు అసలు బుద్ధుందా? నువ్వు ఈ జన్మకి మారవయ్యా. అంతా నా కర్మ. ఎప్పుడు ఇలా చేయనని మేడం గారిని క్షమాపణ అడుగు. క్షమించండి మేడం, ఇంకెప్పుడు తాగను. మరి ఇప్పుడెందుకు తాగా? నీకు ముందే చెప్పాను కదా తాగుడు మానేయాలని. చెప్పారు మేడం. మరి ఎందుకు తాగావు? ఇక్కడ ఉండాలని లేదా? అంత మాట అనకండి మేడం. మీ ఇంటికి వచ్చాకే పట్టెడు అన్నం తింటున్నాం, సుఖంగా ఉంటున్నాం మేడం. మమ్మల్ని పంపించొద్దు మేడం, మీకు దండం పెడతాను. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నిన్ను క్షమించను. వెళ్ళో. అలాగే మేడం, ఇంకెప్పుడు తాగను. క్షమించండి మేడం. తాగుడు మాన్పించాలని అన్ని రకాలుగా ప్రయత్నించాను, కానీ వాడు మారలేదు. మీరు చెప్పిన భయంతో అయినా తాగుడు మానేస్తే బాగుండు. నువ్వు మీ ఆయన గురించి ఆలోచించి టెన్షన్ పడకు. టైంకి తిని మెడిసిన్స్ వేసుకో. సరే మేడం. మా ఆయన తాగొచ్చినా క్షమిస్తున్నారు, నా మంచి చెడులు చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. పర్వాలేదు. నిద్రపోయే ముందు పాలు తాగడం మర్చిపోకు. అలాగే మేడం. మీ ఆయన తాగితే నాకేంటి, తాగకపోతే నాకేంటి? నీ కడుపులో ఉన్న బిడ్డతో నాకు చాలా పనుంది. మరి మీరు కొంచెం డబ్బులు ఇవ్వాలి. ఛ! ఎప్పుడు చూడు డబ్బులు డబ్బులు అని పని చేస్తావేంటి? ఒక్కొక్కరికి ఒక్కో ఆనందం మేడం. మీకు శ్యామ వాళ్ళు ఏడిస్తే ఆనందం, నాకు డబ్బంటే ఆనందం. మీరు ఆనందపడాలంటే ముందు నన్ను ఆనంద పెట్టాలి కదా మేడం. ఇది కూడా లాజిక్లు మాట్లాడుతుంది. నాట్ టైం బ్యాడ్.
ఏంటి మేడం? అలాగే మేడం, ఇస్తాను. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. ఇప్పుడు చెప్పండి మేడం, ఏం చేయాలి? శ్యామ గర్భంలో ఉన్నది పాప లేక బాబా తెలుసుకోవాలి. హలో, ఐశ్వర్య గారేనా మాట్లాడేది? ఏ వనజాక్షి, నేనే మాట్లాడేది. ఏయ్, ఇప్పటివరకు బాగానే మాట్లాడావు కదా? నేను బాగానే మాట్లాడుతున్నాను మేడం, మీరే ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదేదోనా? నేనేం తప్పుగా మాట్లాడాను? మరి లేకపోతే ఏంటి మేడం? గర్భంలో ఆడబిడ్డో మగబిడ్డో తెలుసుకొని చెప్పడానికి నేనేమైనా దేవుణ్ణా? స్కానింగ్ చేసి చెప్పడానికి ఏమైనా డాక్టర్నా? అది కాదు. అయినా పుట్టక ముందే అలా కనుక్కోవడం నేరం కదా మేడం. మీరెంత ఇచ్చినా ఈ పని మాత్రం నేను చేయను మేడం, నా వల్ల కాదు. ప్లీజ్ వేరే పని ఏదైనా చెప్పండి. ఏయ్, ఆపుతావా? నేను చెప్పేది పూర్తిగా వినవా? నీ పాటికి నువ్వు వాగుతూనే ఉన్నావు. సారీ మేడం, చెప్పండి. శ్యామ కడుపులో ఆడబిడ్డో మగ బిడ్డో తెలుసుకోవాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను, విను. అలాగే మేడం. జాగ్రత్త, ఎక్కువ డ్యామేజ్ జరగకూడదు. జరిగినా ఏముంది మేడం, వాళ్ళు అప్పుడు కూడా నష్టపోతారు కదా, మీరు హ్యాపీయే కదా. అలా జరిగితే కొద్ది రోజులు బాధపడి మర్చిపోతారు. కానీ నేను వేసిన ప్లాన్ వాళ్ళని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. నేను చెప్పించేయి చాలు. ఆపరేషన్ వరకు వెళ్లకుండా జస్ట్ స్కానింగ్ చేసే పరిస్థితి క్రియేట్ చేయి చాలు. తర్వాత నేను చూసుకుంటాను. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. గుడ్ నైట్ మేడం. శ్యామా, వదినా, ఏంటిలా వచ్చారు? కలెక్షన్ కోసం వెళ్తున్నాను, దారిలోనే కదా అని చెప్పి నేను చూద్దామని వచ్చాను. నీకోసం హిమాలయాల నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. అదిచ్చి వెళ్దామని వచ్చాను. మీకు హిమాలయాల్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారా? హిమాలయాలు కాదు, కాశ్మీర్ 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 వాళ్ళు. నా దగ్గర వడ్డీకి తీసుకున్న వాళ్ళ కోడలు కాశ్మీర్ నుంచి వస్తుంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు కావాలని చెప్పి మరీ తెప్పించాను. మనకి దొరికే వాటిలో కల్తీ ఉంటుందని ఒరిజినల్ కుంకుమ పువ్వు తెప్పించాను. థ్యాంక్స్ వదినా. మా శ్యామ గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు వనజాక్షి. కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని తాగితే పిల్లలు మంచి రంగుతో పుడతారంట. రక్తం పంచుకు పుట్టే పిల్లలు ఏ రంగులో పుడితే ఏముంది వనజాక్షి? నువ్వు చెప్పిన మాట కూడా నిజమే పెద్దమ్మా, కానీ అందరూ ఏదో అనుకుంటూ ఉంటారు కదా అని తీసుకొచ్చాను. అయినా గుణం ముఖ్యం కానీ రంగుదేముంది. నీకు నచ్చకపోతే వదిలేశామా? అదేం కాదులే వదినా, నువ్వు ప్రేమతో తెచ్చావు, అది చాలు. నీకోసం తాగుతాను. అయితే నేనే నీకు పాలు కల్పిస్తానుండే.
కూరగాయలమ్మా కూరగాయలు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి. శ్యామ నువ్వు ఉండు, నేను వెళ్తాను. వైదేహి జ్యూస్ తాగమ్మా. వద్దు మామయ్య గారు, వదిన పాలు తీసుకొస్తానంది కదా. అమ్మా శ్యామా, గ్యాస్ స్టవ్ ముట్టించే లైటర్ కనిపించట్లేదు, ఎక్కడుంది? అక్కడే ఉంటుంది చూడొదినా. చూశానమ్మా, ఇక్కడేం కనిపించట్లేదే. ఒకసారి నువ్వు వస్తావా? క్షమ, నువ్వు కూర్చో, నేను వెళ్ళొస్తాను. పర్లేదు అఖిల్ బాబు, కిచెన్లోకే కదా, నేను వెళ్ళొస్తాను. క్షమ, కొంచెం నెమ్మదిగా. క్షమ, శ్యామ క్షమ, క్షమ, శ్యామ, ఏమైంది? శ్యామ, క్షమ, శ్యామ, ఏమైంది? శ్యామ ఏమైంది? క్షమ, క్షమ, శ్యామ, ఏమైంది ఏమైందమ్మా? క్షమ? శ్యామ అయ్యో శ్యామ శ్యామ శ్యామ, శ్యామ అయ్యయ్యో. శ్యామ శ్యామ, నువ్వెందుకు వచ్చావు శ్యామ? నేనే పాలు తీసుకొచ్చేదాన్ని కదా. రేయ్, అఖిల్ హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే డాడీ. పద. నాన్న. శ్యామ, జాగ్రత్త. పద. శ్యామ హలో, చెప్పు వనజాక్షి, మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు రావడం ఏంటి మేడం, కంప్లీట్ అయిపోయింది. ఏంటి వనజాక్షి నువ్వు చెప్పేది నిజమా? నిజంగా నిజమే మేడం, మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. అవునా? ఇంతకీ ఎలా చేసావు? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సూపర్ వనజాక్షి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇంత టెన్షన్ పడుతున్నాడంటే ఖచ్చితంగా స్కానింగ్లో గర్భానికి సంబంధించి అన్ని విషయాలు బయటకొస్తాయి. పర్వాలేదు, వనజాక్షి నా ప్లాన్ని బాగానే ఎగ్జిక్యూట్ చేసింది.
ఎలాగైనా శ్యామ స్కానింగ్ రిపోర్ట్స్ చెక్ చేసి ఆడబిడ్డో మగబిడ్డో తెలుసుకోవాలి. డోంట్ వరీ శ్యామా, ప్రాబ్లం ఏమీ లేదు. లోపల బిడ్డ క్షేమమే. మా శ్యామకి ఏ ప్రాబ్లం లేదు కదా డాక్టర్? ఏ ప్రాబ్లం లేదమ్మా. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమే. ఈ 1 వీక్ మీరు కొంచెం మెల్లగా నడవండి. ఎక్కువ మెట్లు ఎక్కద్దు. ఫాస్ట్గా పక్కకు తిరగకుండా మెల్లగా తిరిగి పడుకోండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే డాక్టర్. రెగ్యులర్ మెడిసిన్తో పాటు ఇవి కూడా వాడండి. మళ్ళీ కడుపు నొప్పిగా ఉందనిపిస్తే హాస్పిటల్కి రండి, లేకపోతే అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. వస్తామండి. మంచిది. పదమ్మా. వస్తాం డాక్టర్. ఓకే. రామ్మా. మమ్మీ ఏమైంది? కంగారు పడాల్సిందేమీ లేదు. అంతా క్షేమమే. లేచిన వేళ మంచిదయింది. పెద్ద గండం తప్పింది. ఆ కన్నయ్యే శ్యామాని బిడ్డని కాపాడాడు. శ్యామ, ఇప్పుడు నీకెలా ఉంది? పర్వాలేదు అఖిల్ బాబు, బానే ఉంది. వెళ్దాం పద. రమ్మా. ఓకే, శ్యామకి కొడుకు పుట్టబోతున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరేం చేస్తున్నారు? జస్ట్ ఇప్పుడే వచ్చాను డాక్టర్. ట్రస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఒకసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. చెప్పండి, పనేంటి? పనంటే పర్టికులర్గా పెద్ద పనేం లేదు. ఊరికని ఒకసారి కలిసి మాట్లాడదామని. అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించిన ప్రికాషన్స్, డైట్ అడిగి తెలుసుకుందామని వచ్చాను. థ్యాంక్ యూ డాక్టర్. కాఫీ ఏమైనా తాగుతారా? నో నో థ్యాంక్స్. చిన్న పనుంది, మళ్ళీ కలుస్తాను. ఓకే అండి. అమ్మయ్యా, వచ్చిన పని అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? మీ ప్లాన్ సక్సెస్ అయింది కదా, హ్యాపీగా ఉంటారనుకుంటే ఇంకా ఏదో ఆలోచిస్తున్నారేంటి? వనజాక్షి వనజాక్షి వనజాక్షి. ఏంటి మేడం వనజాక్షి అని అన్నిసార్లు అంటున్నారు? నా పేరు అంత బాగుందా? అవును, చాలా బాగుంది.
కానీ నేను సీరియస్గా మాట్లాడేటప్పుడు కామెడీ చేయొద్దు. అలాగే మేడం. మన ప్లాన్ సక్సెస్ అయిందంటున్నాం, అది తప్పు. అసలు మనం ప్లాన్ చేయాల్సిందే ఇప్పుడు. అదేంటి మేడం? ఇల్లు అలగ్గానే పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా. ఇప్పుడు మనం ఇల్లు అలికామంతే, అసలు ప్లాన్ ముందుంది. మహానుభావుల మాటలు చేతలు అంత తొందరగా అర్థం కావు అంటారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మహానుభావురాల్లా కనిపిస్తున్నారు. పొగుడుతున్నావా, బిస్కెట్ వేస్తున్నావా? అయ్యో, ఏంటి మేడం అలా అంటారు? మీ మసాలా తింటున్నదాన్ని మీకు బిస్కెట్ ఎందుకు వేస్తాను? ఊరికే అన్నానులే, కంగారు పడకు. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి మేడం? శ్యామాకి కొడుకు పుట్టబోతున్నాడు. మన ప్లాన్ వర్కౌట్ కావాలంటే పూర్ణకి కూడా అబ్బాయే పుట్టాలి.